అటు గులాబీ దండు ఇటు జగిత్యాల పబ్లిక్ మామూలు ఖుషీలో లేరు కదా. ఎందుకో తెలిసేగా నిన్ననే కేటీఆర్ జీవన్ రెడ్డిని కలిసి అత్తుకొని మాట ముచ్చట పెట్టిరు కదా. ఇక ఇప్పుడు జీవన్ రెడ్డి ప్రతి నమస్కారం చేయనీకే బయలుదేరిండో. ఎందుకో ఏం కథనో ఏం చేయబోతుండో పండ్రి చూద్దాం. ఆహా, చూస్తందుకు ఎంత సూడసంపు ఉంది కదా కేసీఆర్ జీవన్ రెడ్డిల కలయిక. ఇద్దరు కూడా రాజకీయంలో మునిగి తేలినోళ్ళు, అనుభవం కలిగిన మేధావులు. అసొంటి పెద్దలిద్దరు ఇప్పుడు కలిసి నడవబోతురంటే గులాబీ పార్టీ జోష్ ఏ తీర్లు ఉండబోతుందో చెప్పలేము. ఇక జీవన్ రెడ్డి కారు దిగుడుతోనే రామన్న శాల్వా కప్పి పుష్పగుచ్చని చేతిలో పెట్టిండు. అటెనక వేరే బీఆర్ఎస్ లీడర్లు కూడా చేతిలో చేయి కలిపి స్వాగతం పలికిండ్రు. లోపలికి పోయిన జీవన్ రెడ్డి పోవుడుతోనే కేసీఆర్ను హత్తుకొని మురిసిపోయిండు. కేసీఆర్ కూడా చేతిలో చేయి కలిపి శాల్వా కప్పి పార్టీలకు పిలుచుకుండు. ఎట్లయితే నిన్న కేటీఆర్ జగిత్యాల పోయి కలిసి వచ్చిండో అప్పుడే అనుకున్నారంతా జీవన్ రెడ్డి కారు ఎక్కుడు కేసీఆర్ చేతుల మీద అయితే ఇంకా మస్తుంటది, అప్పుడు కాంగ్రెస్ కు కూడా వాళ్ళు చేసిన తప్పేందో తెలుస్తుంది అన్నట్టు గుసగుస పెట్టిర్రు. హాగో అన్నట్టే అయింది. అలా కేసీఆర్ ను కలిసి తన అభిమానులందరికీ ఏకదం వార్తని చెప్పిండు జీవన్ రెడ్డి. మరి ఈ కాడ నుండి జీవన్ రెడ్డి మార్క్ ఎట్లుండబోతుంది, కారు గేర్లు ఎటు మార్చబోతుర్రు, తెలంగాణ రాజకీయం అయితే మామూలుగా ఉండదనే అనిపిస్తుంది. చూడాలేమైతుందో. ఏండ్ల నుంచి సేవ చేసిన పార్టీ ఇవాళ మూలాలు మర్చి అన్యాయం చేస్తే కౌంటర్ ఎట్లుండబోతుంది అనేది జీవన్ రెడ్డి సార్ రాజకీయంలా తెలంగాణ జనాలు చూడబోతురని మాట్లాడుకుంటుర్రు కారుకర్తలంతా.